హాయ్ ఫ్రెండ్స్, మొక్కజొన్న నాటాం. ఇప్పుడు ఈ మొక్కజొన్న వచ్చేసి మనకు 11 రోజులకి ఇట్లా కనిపిస్తుంది అనమాట. మొక్క నాటిన 11 రోజులకు యాక్చువల్ ఏంటంటే బోదలు వేసి బోదలో నాటించేవాళ్ళు ఎక్కడైనా సరే ఎక్కువ. మనం కూడా ఆ విధంగా ట్రై చేద్దాం అనుకున్నాం. బట్ ఏదంటే భూమి ఎక్కువ చదును లేకపోవడం. సెకండ్ ఆప్షన్ ఏంటంటే మళ్ళీ మడవలు కట్టాలి. ఇప్పుడు ఏంటంటే వర్షం పడుతుందో లేదో కాబట్టి కంపల్సరీ మడవ కట్టాలి. మనం మడవ కట్టుకోకుండా ఉండేదానికి ఏంటంటే డ్రిప్కి వేసినాం. ఇప్పుడు 3 అడుగులకు డ్రిప్ వేసి డ్రిప్కు 2 సైడ్ నాటించినాం అనమాట. ఒక మొక్క వచ్చేసి డ్రిప్కు ఈపుకొకటి ఆపుకొకటి నాటించాం. దానివల్ల ఇప్పుడు అట్లా వచ్చిందనమాట. మీరు చూశారు కదా ఆల్రెడీ ఎట్లా అనమాట. విత్తనాలు అట్లా పెడుతున్నారు గ్యాప్ డిస్టెన్స్. మనం ఇది ల్యాటర్ కనుక పేపర్ ల్యాటర్ వేయించాం. యాక్చువల్ ఏంటంటే మామూలు ల్యాటర్ అయితే లోకల్ ల్యాటర్ అయితే కట్ వచ్చేసి 1300 పడుతుంది, 400 మీటర్లు దిగుతుంది. ఇవి విత్తనాలు ఇవ్వండి 826 వచ్చేసి హైబ్రిడ్ విత్తనాలు. బాగా కంకి బాగా వస్తుంది అని చెప్పింటే దీన్ని తీసుకున్నాం. ప్రజెంట్ అయితే ల్యాటర్ వచ్చేసి అట్లా ఆ విధంగా 3 అడుగులు వేసుకుంటే, పేపర్ ల్యాటర్కి అయితే చుట్టూ మనకు 3 అడుగులకు కట్టెలు నాటుకొని కట్టెలకు కట్టుకోవాలి. ఎందుకంటే గాలికి ఎగిరిపోతుంది. మామూలు ల్యాటర్ అయితే అవసరం లేదు. బట్ ఈ ల్యాటరు కట్టెలకు కట్టుకోవాలి. టైట్గా లాగి దానికి కట్టుకుంటే బ్రహ్మాండంగా నిలబడుతుంది. వాటర్ అయితే బ్రహ్మాండంగా కడుతున్నాయి. మామూలుగా 3 ఎకరాలకు పోయే నీళ్ళు ఇట 2 అడుగులకు 3 అడుగులకు పెడితే ఎకరా 10 సెంట్ల ఎకరా 20 సెంట్లకి నీళ్ళు, మోటార్ నీళ్ళు అని దానికి వెళ్ళిపోతాయి. ఎందుకంటే 2 అడుగులకు వెడల్పు తగ్గుతుంది, నీళ్ళు పోతాయి. సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఇది కొత్త ల్యాటర్ ఏందా నీళ్ళు ఎక్కువ కారుతాయి, ఎక్కువ వాటరు వెళ్ళిపోతాయి అన్నమాట భూమిలోకి. బట్ మెత్తని భూములు ఎందుకైతే గట్టిగా ఒక 4 గంటలు పెడితే భూమి అంతా నానిపోతుంది. ఈ పక్క నుంచి ఆ పక్కకి ఏం మాత్రం గ్యాప్ లేకుండా నానిపోతుంది. ఎందుకంటే 2 అడుగులకు 3 అడుగులకు మనకు ల్యాటర్ వేస్తాం కాబట్టి మొత్తం అంతా నీట్గా నానిపోతుంది. దానివల్ల మనకు భూమి అంతా ఒకరో విత్తనం దూరంగా పెట్టినా, మన దగ్గర పెట్టినా కానీ బాగా బతికే అవకాశం ఉంటుంది.